హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పన్నీర్ రోల్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. పన్నీర్ రోల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. 200 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి. 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పెప్పరు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 చెక్క నిమ్మ చెక్క, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంతోపాటు పెరుగు కూడా 3 స్పూన్లు వేసుకున్నాను. నిమ్మ చెక్క, వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్కి ఈ మసాలాలన్నీ పట్టించి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలా అన్నింటిని పట్టించి ఇలా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. దీంతోపాటు నేను చపాతీ పిండి కూడా ఇలాగే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చపాతీ పైన వేసుకోవడానికి ఒక ఉల్లిగడ్డ స్లైసెస్లా కట్ చేసుకున్నాను. టమాటా కూడా అలాగే స్లైసెస్లా కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఏమైనా కాయగూరలు వేసుకోవచ్చు. నేను క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ చపాతీ పైన వేసుకోవడానికి అండి. చేసినప్పుడు మీకు చూపిస్తాను. అదేవిధంగా చపాతీ పైన మనం పేస్ట్ రాసుకోవడానికి పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, షుగరు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకుంటానండి. మీకు చేసి చూపిస్తాను ఇది ఎలా చేయాలో. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పన్నీర్కి మసాలా పట్టించిన 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. వదిలేసి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ పీసులన్నీ ఇందులో వేసుకోవాలి. చూపిస్తాను మీకు కొంచెం ఫ్రై అయిన తర్వాత. పన్నీర్ ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ ఇందులో వేసుకుందాం. వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. క్యారెట్, ఉల్లిపాయలు, మిర్చి పీసు, కొంచెం కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. కూరగాయలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోద్ది. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోద్దండి. పన్నీరును మనం వేసిన కూరగాయలన్నీ. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని చపాతీ కాల్చుకున్నామండి. చపాతీ నేను ఆల్రెడీ చపాతీ చేసి పెట్టాను. ఒక పెనం పెట్టుకొని ఇదిగోండి ఇలా చపాతీలు చేసుకున్నాను. ఇదిగోండి చపాతీలు మైదా పిండితోనే చేసుకోవచ్చు, గోధుమ పిండితోనే చేసుకోవచ్చు అండి. నేను గోధుమ పిండితో చేసుకున్నాను. ఇదిగోండి ఇందాక మీకు చూపించాను కదా మింట్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం షుగరు, చింతపండు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోనండి. ఇప్పుడు మనం చపాతీ కాల్చి దానిపైన పోసుకోవడానికి ఈ చట్నీ చేసుకోవాలి. మీకు ఆప్షనల్ నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చేస్తే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా చపాతీలన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి ఫస్ట్ అయితే తీసుకోవాలండి. తర్వాత నేను మీకు పన్నీర్ రోల్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇలా అన్నింటినీ వేసుకోవాలి. ఇదిగోండి పన్నీర్ కర్రీ తయారు చేశాను. చపాతీ కూడా కాల్చుకున్నాను. మింట్ చట్నీ కూడా చేశాను. ఇప్పుడు రోల్ ఎలా చేయాలో పన్నీర్ రోల్ మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం చపాతీ పైన ఈ మింట్ చట్నీ మంచిగా పూసుకోవాలండి. చపాతీ మొత్తం అలా మింట్ చట్నీ పూసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పన్నీర్ కర్రీ దీనిపైన ఇలా లైన్ చేసుకుందామండి. ఇలా అంతా వేసుకొని దీనిపైన మనకు నచ్చిన సాస్లు వేసుకోవచ్చండి. నేనైతే టమాటా సాస్ వేసుకుంటాను.
టమాటా కచప్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా రోల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పన్నీర్ రోల్ తయారు చేసుకుని ఎలా వచ్చేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పన్నీర్ రోల్ ఎంతో టేస్టీగా ఉంటుందండి.